ఈ మనిషి గురించి ప్రాణం ఇచ్చేశారు, ఈ మనిషి గురించి 2 తిట్టులు విన్నారు, సిలువ మోసుకున్నారు, చనిపోయి 3 దినాల్లో లేచినారు. ఆ యేసు ప్రభు మనకి ఇవ్వలేరా? తప్పకుండా ఇస్తారు. మన సమయంలో కాదు, దేవుడు సమయంలో దేవుడు తప్పకుండా మనకే ఇస్తాడు. ప్రతి ఒక్క విషయాలు ఒక టైం ఉంటుంది, దేవుడు టైం ఉంటుంది. ఆ టైం వరకు మేము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఎగ్జాంపుల్, మేము హాస్పిటల్కి వెళ్తాము ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూసి ఉంటారు, కౌంటర్ దగ్గర లైన్ ఉంటారు, రైట్? ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళ తర్వాత వాళ్ళ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత మనకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే ఎవరైతే ముందు ఏ విషయంలో, ఎగ్జాంపుల్ ఒకరికి రోగాలైంది, కిడ్నీ ఖరాబ్ అయింది, ప్రార్థిస్తున్నారు, నా కిడ్నీ పాడైపోయింది అయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నారు. దానికి ముందు ఎంతమంది ప్రపంచంలో అడుగుతున్నారు? ముందు వాళ్ళకి దొరికిన తర్వాత దేవుడు లాస్ట్లో ఎవరైతే అడుగుతున్నారో దేవుడు వాళ్ళకి ఆశీర్వదిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలాగే దేవుడు ఆశీర్వాదం మనకి వచ్చే వరకు ఏం చేయాలి? మేము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి? మీరు అడగండి, నేనే మీకు ఇస్తానని. ఈరోజు ఎలాగ అడుగుతున్నాము దేవుడికి? ఏ విషయంలో అడుగుతున్నాము? అడుగుతూ ఈరోజు అలసిపోయినామా? లేకపోతే లేదు నా దేవుడు మాకి ఆశీర్వదిస్తారు అనే టైంలో అని ఎదురు చూస్తున్నామా? ఇది కూడా మేము ఈరోజు సరి చేసుకోవాలి. ఏ విషయమైనా సరే యేసు ప్రభు ఆశీర్వదిస్తారు. ఈ భూమిలో వాళ్ళ మనసుకి ఏమి ఇవ్వాలి అనేది ఆయనకి ముందు తెలుసు. మన ఆలోచనల్లో, మన హృదయంలో ఏం జరుగుతున్నాయి అని తెలుసు. హల్లెలూయా. అడిగే ముందు ఇచ్చే దేవుడు ఆయనే. కాబట్టి మేము వెయిట్ చేయాలి. ఏం చేయాలి? మేము వెతకాలి. ఎగ్జాంపుల్, దేవుడు ఒక మనిషి ద్వారా ఒక జాబ్ అయినా, స్కూల్ కాలేజ్ అయినా, ఇల్లు అయినా, వివాహం విషయమైనా ఏదైనా ఒకటి మార్గం చూపించారు. యేసు ప్రభు వచ్చి నాకు చేయి పట్టుకుంటూ ఆ మార్గంలో తీసుకెళ్తేనే దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ మనుషుల ద్వారా, వాళ్ళ ప్రజల ద్వారా మనకి దారి చూపిస్తారు. మేము వెతికినప్పుడు, ఎగ్జాంపుల్ ఒకరికి జాబ్ కావాలి, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఏం చేస్తారు? వాళ్ళ ప్రజల ద్వారా దేవుడు వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి తెలియచేస్తారు, మాట్లాడతారు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు స్వయంగా మన ఇంటికి వచ్చి ఇక్కడ జాబ్ ఉన్నాయి రా అండి తీసుకెళ్తాని రాడు. ఏం చేస్తారు? యేసు ప్రభు వాళ్ళ బిడ్డల ద్వారా మనకి దారి చూపిస్తారు, మాట్లాడతారు, సలహాలు ఇస్తారు. మేము అది అర్థం చేసుకోవాలి. ఇదైతే ఎత్తుకుతున్నాము, అది ఏదైనా సరే, అది వివాహమైనా సరే, ఏదైనా సరే దేవుడు మనకి మార్గం చూపిస్తారు. ఎగ్జాంపుల్, ఇక్కడ వెతుకుడి అని ఒక రాయబడి ఉన్నాయి కదా, చిన్న శబ్దాలు. వివాహం గురించి కూడా మేము జాగ్రత్త ఉండాలి. అలాగే జాబ్ గురించి కూడా జాగ్రత్త ఉండాలి. ఏ విషయంలో ఈరోజు మేము వెతుకుతున్నాము? ఈరోజు తొందర పడిపోయి అనవసరంగా లవ్ అని పిల్లలు పెళ్లి చేసుకుంటూ మోసపోతున్నారు, రైట్? మేము యేసు ప్రభుని అడిగితే మాకి ఏ భార్య కావాలి, ఏ భర్త కావాలి, ఎవరి ద్వారా మన కుటుంబంకి, మన లైఫ్కి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. ఆయనకి బాగా తెలుసు. ఈరోజు కట్నం గురించి, ఆస్తిపస్తి గురించి, అలాగే ఒక బిట్టి గురించి చూస్తూ మేము తొందర పడిపోయి పెళ్లి చేసుకుంటున్నాము, రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నాము. ఇంకా వేరే విషయం ఏంటంటే, కొన్ని డబ్బులు ఇస్తూ మంచి మ్యాచింగ్ మీరు చూడండి అని బ్రోకర్కి మేము ఇస్తున్నాము. మంచి సంబంధం, మంచి పాప అయినా బాబు అయినా మీరు చూసుకోండి అని. అది పొరపాటు. అది ఈ మ్యాట్రిమోనీ కూడా ఉన్నాయి కదా, మ్యారేజ్ బ్యూరో అది కూడా ఉన్నాయి కదా, దాంట్లో కూడా సెర్చ్ చేస్తూ మేము తప్పు దారిలో వెళ్ళిపోతున్నాము. మీరు అయినా నేనైనా ప్రార్థిస్తే దేవుడు శ్రేష్టమైన భార్య అయినా భర్త అయినా మన లైఫ్కి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఈరోజు మనకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆ కాలంలో దేవుడిలో లేకుండా, వాక్యం తెలియకుండా మేము తొందర పడిపోయి పెళ్లి చేసుకుంటూ ఈరోజు లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ మనకి దొరికింది. కానీ ఎవరైతే పెళ్లి చేయలేదు, పెళ్లి చేసుకోవాలి అని ఉన్నాయంటే ఏం చేయాలి? ప్రార్థించాలి, వెతకాలి. అది జాబ్ విషయమైనా సరే, వివాహం విషయమైనా సరే,
లేకపోతే మీరు ఒక ప్లేస్ కొనుక్కుంటున్నారు, ఒక ఇల్లు కొంటున్నారు, మీరు వెతకండి, సెర్చ్ చేయండి, దేవుడికి తెలియచేయండి, దేవుడు మీకు మంచి మార్గం చూపిస్తారు. హల్లెలూయా. ఇక్కడ అడుగుడి అలాగే వెతుకుడి అని ఏది రాయబడి ఉన్నాయి. మేము ఏం అడుగుతున్నాము, ఎలా వెతుకుతున్నాము, అది కూడా ఒక విశ్వాసికి తెలిసి ఉండాలి. ఒకవేళ లేదు అనుకోండి, మేము పరీక్షలో పడిపోతాము. ఈరోజు తొందర పడిపోయి కంపెనీలో అయినా, ఆఫీసులో అయినా, స్కూల్ కాలేజీలో అయినా, పక్కలో ఎవరైనా ఉంటారు, వాళ్ళతో ప్రేమలో పడిపోయి లైఫ్ ఈరోజు ఏం చేస్తున్నాం, మేము స్పాయిల్ చేసుకుంటున్నాము. రైట్. కాబట్టి మేము జాగ్రత్త ఉండాలి. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉండాలి. ఒకవేళ మాకు ఏమైనా లైఫ్ పార్ట్నర్ కావాలా, లేకపోతే ఒక మంచి ఇల్లు కావాలా, ప్లేస్ కావాలా, ఏదైనా కావాలంటే మేము చేయాలి, ప్రార్థించాలి, అలాగే వెతకాలి. దేవుడు మార్గం చూపిస్తారు. తట్టుడే మీకు తీయబడును. దేవుడు అనట్లేదు ఒక ఇంటికి వెళ్ళి మీరు తలుపు కొట్టండి అని. ఎవరైతే పడుకొని ఉంటారు వచ్చి ఏం చేస్తున్నారని గొడవ పెట్టుకుంటారు, అలా చేయొద్దు. హల్లెలూయా. అంటే ఏ పరలోకంలో ఏ తలుపు అయితే మూసి ఉంది మన గురించి, మా ప్రార్థనలో ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు ఓపెన్ చేయలేరు ఆ డోర్, అప్పటి వరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, అడగాలి, వెతకాలి, అలాగే ఏం చేయాలి, ఈ 3 విషయం చేయాలి మేము. హల్లెలూయా. ఈ 3 విషయాలు చేయకపోతే మనకి ఏం ఆశీర్వాదం దొరకలేదు. ఎప్పటి వరకు దేవుడు మన కుటుంబంకి అయినా మనకి అయినా ఆశీర్వాదం చేయలేదు, ఆ వరకు 3 విషయం చేయాలి. 1 అడగాలి, 2దిగా వెతకాలి, 3దిగా తట్టాలి. ఈ 3 చేస్తూ ఉండాలి దేవుడు ఇచ్చే వరకు. అది మన డ్యూటీ. ఎగ్జాంపుల్, ఒక ఇంటికి వెళ్తున్నాము, డోర్కి వెళ్ళి కొడుతున్నాము. రైట్. బెల్ ఉంటే బెల్ కూడా ప్రెస్ చేస్తున్నాం. ఎందుకు? వాళ్ళు బయటికి రావాలి అని, మా కోసం ఏం చేయాలి, డోర్ ఓపెన్ చేయాలని. ఎగ్జాక్ట్ అలాగే మేము కూడా దేవుడు మన లైఫ్ గురించి, మన ఆశీర్వాదం గురించి డోర్ ఓపెన్ చేయ వరకు మేము చేయాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి, తట్టాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన గురించి డోర్స్ ఓపెన్ చేస్తారని ఇక్కడ రాయబడి ఉన్నాయి, చూస్తున్నాము. ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన ఆ సమయం కానీ, మంత్స్ కానీ, ఇయర్స్ కానీ, దినాలు కానీ, ఇచ్చిన బాధ్యతలో కానీ ఈరోజు తొందర పడిపోయి మేమే దేవుడి నుంచి దూరం అయిపోతున్నాము, ప్రార్థన నుంచి దూరం అయిపోతున్నాము, సంఘం నుంచి దూరం అయిపోతున్నాము, వాక్యం నుంచి దూరం అయిపోతున్నాము, పరలోకం నుంచి దూరం అయిపోతున్నాము. అది మన తప్పు. ఎగ్జాంపుల్, మేము రైస్ కడిగి స్టవ్లో పెట్టిన వెంటనే రైస్ అయిపోతుందా? లేదు కదా. మేము రైస్ కడిగి స్టవ్లో పెడితే కొన్ని నిమిషాల తర్వాత రైస్ అవుతుంది. అలాగే మేము ఏదైతే అడుగుతున్నామో దేవుడు సమయంలో దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వదిస్తారు. మేము ఎదురు చూస్తూ ఉండాలి, వెయిట్ చేయాలి. అప్పుడు వరకు మాకి ఏం దేవుడు చేయలేరు. మీరు ఎంత ట్రై చేయండి, ఏం చేయండి, అప్పుడు దొరకదు. దేవుడు సమయంలో మనకి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు.